దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము రెండో మెసేజ్కి మనము వస్తుండగా దైవ అనుగ్రహం పొందుకునే విధంగా వాక్యాన్ని తీసుకొని మనం ధ్యానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా ఆ దేవుని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఏ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ప్రభా, ఈ సమయంలో తండ్రి నీ సేవకుడు మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడము, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము తండ్రి. నీవు ప్రభా స్తోత్రము తండ్రి, నన్ను ముట్టుకోవద్దనే మాటగా మగ్దలే మరియకు చెప్పిన ఆ విషయాలను నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియజేయటకు కృప చూపెట్టము. ప్రభు అందరూ ప్రభు గ్రహించేటట్లుగా నీ కృప ద్వారా తండ్రి అందరూ ప్రభు ఆ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడుతున్నామని నమ్ముచున్నాం. దుష్టుని యొక్క ఆలోచన, ప్రతి విధమైన వ్యతిరేక కార్యం ఏ స్నామంలో ధ్వంసం చేయబడుగాక. నీ జీవంలో, నీ ప్రభావంలో, నీ ఆశీర్వాద విషయం నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిగా కూర్చుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయములో 17వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఘట్టము గత ఆదివారం మనము సందర్భోచితంగా తెలుసుకున్నాం, జ్ఞాపకం చేసుకుని గణపరిచి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఘట్టం మనకు తెలుసు. ఆదివారం పెందల కడగన ఉండగానే కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. అయితే మగ్దలే మరియ కూడా ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆమె ఆ పెందల కడ ఇంకా చీకటి ఉండగానే వెళ్ళింది. వెళ్ళినప్పుడు సమాధి తెరవబడ్డది. సమాధి ఖాళీగా ఉన్నది. తెరవబడ్డప్పుడు ఆ దొర్లిన రాయిగా, దానికి కాపుగా, దానికి మరి ద్వారముగా పెట్టినటువంటి ఆ ద్వారబంధమైన ఆ రాయి ఎవరో బొర్లించారు. తీర చూస్తే అది ఖాళీగా సమాధి కనబడుతుంది. వెంటనే ఆమె ఎటు తోచకుండా వెంటనే ఆమె ఎక్కడికి వెళ్ళింది? పేతురు దగ్గరికి పోయింది. పేతురు కడమ అపోస్తుల దగ్గరికి వెళ్ళి పరుగున వెళ్ళి, యేసు ప్రభు, మన ప్రభు అక్కడ లేడు, ఆయన యొక్క శరీరం అక్కడ లేదు, కనబడతలేదు. అవునా, నువ్వు మంచిగా చూసినావా, బాగా చూసినావా? నువ్వు బాగా చూశాను, మంచిగా చూసిన, కావాలని నువ్వు చూడు అని పేతురుతో, అలాగనే ప్రియమైన శిష్యుడైన యోహానుతో చెప్పినప్పుడు, ఆ సహోదరులతో చెప్పినప్పుడు, ఆ సహోదరులు ఒకరు మించిన ఒకరు పరిగెత్తడం ప్రారంభించారు. సమాధి దగ్గరికి పరిగెత్తడం ప్రారంభించారు. పేతురు చూశాడు, ద్వారము దగ్గర తొంగి చూశాడు, నిజంగానే లేదు. ఇది ఎక్కడికి పోయిండబ్బా, లేక ఎవరు తీసుకుపోయారు, అసలు ఏం జరిగిందని ఆయన తేరుకునే లోపలే ఆయన ఆలోచన చేసి తేరుకునే లోపలే ప్రియమైన శిష్యుడైన యోహాను లోపలికి పోయి చూశాడు. తలగడ అక్కడ పెట్టబడి ఉన్నది. ఆడ సన్నపు నారబట్టలు విప్పబడి అక్కడ పడి ఉన్నట్టుగా చూశాడు. చూసి ఏమై ఉన్నదో అని వారు ఆ సందిగ్ధంలోనే వారు కలవరముతోనే అక్కడ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఉంది, లేఖనాలు చెప్పిన ప్రకారంగా 3వ దినంన అగత్యముగా ఆయన లేస్తాడని వారు గ్రహించరైరని వాక్యం ఉంది. అలాగా వారు గ్రహించకుండా వాళ్ళకి ఎటు తోచని విధంగా మళ్ళీ యథావిధిగా వాళ్ళ స్థానానికి వెళ్ళారు, వాళ్ళ రూముకు వెళ్ళారు. పేతురు, యోహాను వెళ్ళారు. కానీ మరియమ్మ, మగ్దలే మరియా అక్కడనే ఉండి చుట్టుపక్కల చూసుకుంటూ ఏడుస్తుంది.
హల్లెలూయా. ఏడుస్తుంది. ఈ ఏడ్చుటలో యేసయ్య కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసయ్య ఆమె కనబడి ఏమంటాడు? మరియా అనగానే ఈ తీయటి పిలుపు ఎవరు పిలుస్తారు? నన్ను ఒక రబ్బీ అయిన బోధకుడు పిలుస్తాడు. రబ్బీ అని ఆయనను తాకపోతే తాకొద్దు, నీ తండ్రి యొద్దకు నేను ఎక్కిపోలేదు అంటాడు. ఎందుకు తాకొద్దు అంటాడు? అంటే నేను ఇంకా మహిమపరచబడలేదు, ఇంకా నేను తండ్రి ద్వారా మహిమపరచబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఎప్పుడైనా మీరు పరిశీలనగా చూశారా? నేను విశ్వాసంగా ఉన్నప్పుడు మా సంఘ కాపరి ఈ వాక్యము గుర్తు చేశాడు. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఈ మధ్యలో గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు తాగొద్దన్నాడు అంటే ఆమె ముట్టొద్దని చెప్పాడా? స్త్రీని బట్టి ముట్టొద్దని చెప్పాడా? ఇంకేమైనా కారణాన్ని బట్టి చెప్పాడా? అక్కడ మనకు ఆలోచన రావాలి. మనకు అక్కడ ఏదో ఒక విషయం ఉందని అక్కడ ఆగిపోవాలి. అక్కడ ఒకసారి పరిశుద్ధాత్మ ద్వారా మరి ధ్యానించే విధంగా, ఆ కృపను పొందుకునే, ఆ ప్రత్యక్షత పొందుకునే విధంగా సిద్ధపడాలి. ఏమో అని చెప్పి దాటేసే విధంగా ఎన్నో వాక్యాలు మనము చదువుతూ పోతుంటే లాభం లేదు. దేవుని వాక్యం ఎప్పుడు మన హృదయాలలో గోచరమవుతూ, ప్రత్యక్షమవుతూ, ధన్యకరంగా మనం మార్చబడుతూ దేవునికి చెరువుగా చేరే ఆత్మీయ జీవితమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మన భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకుంటే అంతేగా, మనకి ఇంతకంటే ఎక్కువ రా అని చెప్పొద్దు. దేవుని అడిగితే దేవుడు ఇస్తా అన్నాడు. దేవుడు కోరుకుంటే మొరపెడితే నేను సహాయం చేస్తా అన్నాడు. ఏంటిది అంటే ఏమీ లేదు, తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు. ఎక్కే లోపలే నన్ను డైవర్ట్ చేశా. ఎక్కిపోతున్న సమయంలోనే నీ పెడబొబ్బులతో నన్ను ఏం చేశావు? ఏడుపుతో నన్ను ఆకట్టుకొని నీ వైపుగా వచ్చే విధంగా చేశావు మరియా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు యేసయ్య ఇక సిలువకు బలియాగం అవుతున్న క్రమములో ఆయన ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో. ఏమని చేశాడు తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి అనాది కాలం నుండి ఎట్టి మహిమతో నన్ను నిలబెట్టావో ఆ మహిమలో నేను చేరుటకు నీ పని సంపూర్ణం చేశా. కాబట్టి ఇదివరకు నన్ను మహిమపరిచినట్టుగా నన్ను మహిమపరచు అంటాడు. చదువుదాం యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని, చేయుటకు నాకు ఇచ్చిన నువ్వు పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుము. హల్లెలూయా. ఈ ప్రార్థన జవాబుగా యేసయ్య సిలువలో బలియాగమై సమాధి పెట్టబడి 3 రోజులు లేచి, లేఖన ప్రకారంగా సజీవుడిగా మృత్యుంజయుడిగా లేచి ఇప్పుడు తండ్రి దగ్గర మహిమ పొందుటకు వెళ్తున్నాడు. ఎందుకంటే నీ పని అంతా, నాకు అప్పచెప్పిన పని అంతా నేను చేయుటకు ముగించాను. నాకు అప్పచెప్పిన పని, చేసే పని నాకు చెప్పావు కదా, అది ముగించాను. కాబట్టి తండ్రిని మహిమపరచుటకు, తండ్రి చేత మహిమ పొందుటకు ఎడిగిపోతున్నాడు. పరలోకానికి ఎక్కిపోవటానికి క్రమములో మరియమ్మ అడ్డు తగిలింది. మరియమ్మ అంటే మగ్దలే మరియ అడ్డు తగిలింది. ఏం చేసింది అంటే ఆమె ఏడుపు చేత ఆయన హృదయం కదిలింపజేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా తండ్రి కార్యం ఇంకా చివరిలో ఉంది. తండ్రి, నువ్వు చెప్పిన పని అంతా ముగించాను కనుక అనాది కాలములో నాకు ఎట్టి మహిమ ఇచ్చావో ఆ మహిమ చేత నన్ను మహిమపరచుటకు ఎదుగో నువ్వు చెప్పిన అప్పచెప్పిన పనిని నేను చేసి నేను ఘనపరిచాను, నేను మహిమపరిచానయ్యా. ఇప్పుడు అనంత కాలములో లేకపోతే పూర్వములో అనంతకాలములో మొదటిలో నన్ను ఏ విధంగా మహిమలో నిలబెట్టావో ఆ మహిమలో నన్ను చేర్చే విధంగా నన్ను మహిమపరచవు అని
అది అడగటకు, ఆ మహిమ పొందుటకు, దేవుని మహిమపరచుటకు ఆయన ఎక్కిపోతున్న పరలోకానికి. కాబట్టి మరియమ్మ అడ్డుపడ్డది. ఎలా అడ్డుపడ్డదండి? అందుకోసం ముట్టకు, ఇప్పుడు నన్ను తాకద్దు, నా తండ్రి ఫస్ట్, తండ్రి నన్ను తాకాలి, నా తండ్రి కౌగిట్లో నేను ఉండాలి, నా తండ్రి మహిమపరచాను, తను చేసిన నాకు అప్పచెప్పిన పనిని నేను ముగించాను కనుక నేను తండ్రిని భూమి మీద ఆయన మహిమపరచాను. యేసయ్య ఏమంటుంది తెలుసా? ఇప్పుడు తండ్రి చేత నేను మహిమ పొందుకోవాలి, తండ్రిని మహిమపరచాలని నేను అక్కడికి పోయి ప్రత్యేకంగా తండ్రి నువ్వు చెప్పిన పనిని ముగించి నేను మహిమపరచానయ్యా, అందుని బట్టి నీకు వందనాలని ఆయన తండ్రిని హత్తుకుంటూ ఏ మహిమలో నన్ను నిలబెట్టాడు అనాది కాలం నుండి, ఆ మహిమ చేత నేను మహిమపరచబడటకు నేను ఎక్కిపోతున్నాను. మరి ఎక్కే క్రమములో మరియమ్మ తన ప్రార్థన ద్వారా, మరియమ్మ తన ఏడుపు ద్వారా, మరియమ్మ తన ఏడ్చుడు ద్వారా నన్ను డైవర్ట్ చేసింది. అందుకోసం నేను ముట్టద్దు, నా తండ్రి చేత ఫస్ట్ ముట్టబడా, నా తండ్రి నన్ను తండ్రి చేత నేను తాకబడా, నేను మహిమ పొందాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంత అద్భుతమైన అపురూపమైన కార్యం కోసము, ఉన్నతమైన కార్యం కోసం ఆయన ఉన్నప్పుడు మరియమ్మ అడ్డుపడ్డది. ప్రియ దేవులారా, ఈ పగటి కాలంలో మనం తెలుసుకోవాలి, తండ్రి ఎంత బిజీగా ఉన్నా మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడు అయినటువంటి, తన అద్వితీయ కుమారుడైనటువంటి ప్రియ రక్షకుడైన యేసయ్య ఎంత బిజీ ఉన్నా నీ కన్నీళ్ళు చేత ఆ ఎంత గొప్ప పని నేను పక్కన పెట్టి నేను దర్శించడానికి ఇష్టపడతాను. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కన్నీళ్ళకున్నంత గొప్ప ప్రభావం అలాంటిది. నీవు దేవునికి, అయ్యా నన్ను కనబడాలి, నీ ప్రత్యక్షణ కావాలి, నాకు సహాయం చేయవు, నువ్వు నాకు ఇప్పుడు నాకు సహకారంగా ఉండు అని నువ్వు మొరపెడితే, కన్నీళ్ళ ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షపరచబడతాడు, దేవుడు ప్రత్యక్షమవుతాడు, దేవుడు సహాయం చేయటకు వస్తాడు నీ దగ్గరికి. చూడండి మరియమ్మ ఏం చేసింది చూడండి, 20వ అధ్యాయంలో 11వ వచనంలో యేసయ్య కనబడతలేడని మిగతా శిష్యులలాగా, పేతురుల అన్నలాగా, లేకపోతే యోహాను ప్రియమైన శిష్యుడు ఆయన కూడా చూసి ఏమి అటు తోచక వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారన్నమాట. కలత చెందకుండా, కలవరపడకుండా, అయ్యో మరి యేసయ్య కనబడతలేడని హైరాణ పడతలేడు. ఇదిగో ఈమె హైరాణ పడి అక్కనే ఉండేదన్నమాట, వీళ్ళ వెనక రాలే. ఈ పేతురును యోహాను వెళ్ళిపోయారు, ఏమో ఏమైంది ఏమో అని అగమ్య గోచరంగానే ఆ విస్మయంతోనే వచ్చారు, ఏం తెలియకుండానే, అది ఒక పరిష్కారంగా తెలుసుకోకుండానే వచ్చారు అని పెదవి విరిచి వచ్చారు. ఏమో ఎటుపోయారు, ఏం కాదు, ఎవరు తీసుకపోయారు ఏమో, మరి యేసయ్య చంపారు కదా యేసయ్య, మరి చంపిన వాళ్ళు తీసుకుపోయారేమో అని అలాగా దాన్ని ఎంక్వైరీ కానీ, విచారణ కానీ, మరి విచారం కలిగి స్పందన కానీ లేదు, ఏమో అని చెప్పి మళ్ళీ యథావిధిగా అలా స్థానానికి పోయారు. కానీ మరియమ్మ అక్కనే నిలబడ్డది. మంతులే మరియ అక్కనే ఉండి కనబడకపోయేసరికి ఏం చేసి తెలుసా, కలవరముతో, కింత వేదనతో, వేదభరితమైన ప్రార్థనగా ఏం చేస్తుంది, ఏడుస్తుంది. 11వ వచనం, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు ఆ సమాధిలో వంగి చూడగా, అంతకుముందు వీళ్ళు వంగి చూశారు, పేతురు చూశారు, కనబడలే దేవదూతలు. అసలు యోహాన్ అయితే, ప్రియమైన శిష్యుడైన యోహాన్ అయితే ముందు చొచ్చుకపోయాడు, ఆ సమాధి లోపలికి పోయాడు. వస్త్రాలు కనబడ్డాయి, తలగడ తలపుకు ఇప్పి ఆడ ఉన్నట్టు, అలాగనే ఆ సన్నపు నారబట్టలు విప్పి అక్కడ కనబడి ఆడ ఉంచినట్టు కనబడ్డాయి. కానీ యేసయ్య కనబడలే, ఆడ దూతలు కనబడలే. ఈమె ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నిస్సాయితీగా అటు సమాధి వెలుపల ఉండి ఏడుస్తుందన్నమాట, ఆ నాదుని చూడాలి, ఎవరు తీసుకపోయారు, నేను ఎవరైనా తీసుకపోతే నేను తీసుకొచ్చుకుంటాను. అక్కడనే భీష్మయించుకు నిలబడి ఏడుస్తుంది యేసయ్యను దర్శించేదాకా, యేసయ్య దర్శనం కలిగే వరకు ఏడుస్తూనే ఆ ఏడుపు కళ్ళతో సమాధి ఒక్కసారి తొంగి చూసింది. ఒకవేళ మరి మేము సరిగా చూడలేదా, నీ చూడలేదా, వాళ్ళు సరిగా చూడలేదని ఏడ్చుకుంటూ చూస్తే ఇదివరకు కనబడినటువంటి దూతలు తలాపుకొకరు, కాళ్ళ దగ్గర ఒకరు దేవదూతలు ప్రత్యక్షమై ఎందుకు ఏడుస్తున్నా మరియా అంట.
ఆ కన్నీళ్లతోనే అంటుందన్నమాట, నాదుడు ఎవరు తీసుకపోయి, మీరు తీసుకపోతే చెప్పండి, అలా తీసుకపోతే మీరు చూస్తే మీరు చెప్పండి అని కన్నీళ్లతో, పరవశముతో, కన్నీళ్లతో, దుఃఖముతో మరి యేసయ్య ప్రత్యక్షం కోసం, యేసయ్య జాడ కోసం, యేసయ్య ఉనికి కోసం, యేసయ్య కనబడడం కోసము ఏడుస్తుంది. ప్రియదేవులారా, యేసయ్య కనబడే విధంగా, యేసయ్య ప్రత్యక్ష కోసం, యేసయ్య ఉనికి కోసం ఏడుస్తున్నారండి. ఏడుపులో అంత గొప్ప శక్తి ఉందండి. చాలా మందికి ఏడుచుడు అనేది ఒక చులకనగా, ఒక చిన్నగా అనిపిస్తుంది. మీకు దేవుడు ఏడ్చినప్పుడు కనికరము కలిగిస్తుంది, నీకు జీవితంలో కలుగుతుంది. దేవుడు కనికరిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కఠినాత్ములకే ఏడిస్తే ఏడవక నీ పని నీ కొనిస్తా అని, చిన్నపిల్లలు ఏడుస్తే, మారం చేస్తే, వాళ్ళు కన్నీళ్ళు విలిపిస్తే పెద్దలుగా ఎవరు చెల్లించకుండా ఉంటారండి? చెల్లించి వాళ్ళకి చాక్లెటో, బిస్కెటో, వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తాం. ఏడుస్తుంది అని, ఏడుస్తున్నాడని. ఎంతటి కఠిన ఆత్మలైనా మీకు తెలుసా అండి? యేసు ప్రభు ప్రార్థన చేయటం విసుకకుండా ఉండటానికి ఒక ఉపమానం చెప్పాడు. ఏమని తెలుసా? ఒక గ్రామములో ఒక విధవరాలు ఉన్నది. ఆమెకెవరూ లేరు, కానీ తనకు తన ఎదుటి వ్యక్తికి అపవాదం అంటే ఒక జగడం ఏర్పడ్డది, ఒక వివాదము ఏర్పడ్డది. ఆ వివాదం తీర్చడానికి ఆ గ్రామ అధికారి దగ్గరికి పోయింది. ఆ గ్రామ అధికారి ఎలాంటి వాడు? అన్యాయస్తుడు. దేవుడు అంటే భయం లేదు, మనుషులు అంటే లక్ష్యము ఎవరు లెక్క చేయడు. దేవుడు అంటే భయమే లేదు. ఇక మనుషులు అంటే లక్ష్యం ఉంటుందా? కాబట్టి అన్యాయమస్తుడు అనమాట. ఆ గ్రామం అంతా చెప్పుకుంటారు, అబ్బబ్బబ్బా మనకు ఎంత సమస్యలైనా, ఎంత బాధలైనా, ఎంత ఇబ్బందులైనా అందరికి పోవద్దాం, ఎందుకంటే వాడు అన్యాయస్తుడు. దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు, లక్ష్యం లేదని అందరూ అతన్ని తిట్టుకునేవారే, అతని మీద గునుగుడు వాళ్ళే. కానీ ఈ విధవరాలు మాత్రం మరి నాకు ఎదుటి వ్యక్తికి నాకు ఒక వివాదము, సమస్య ఏంటబడ్డది. మరి ఆ గ్రామము అధికారే కదా పరిష్కరించడానికి ఉంది. కాబట్టి నాకు దిక్కెవరు? ఆయననే కదా అని చెప్పి మాటికి పోతూ ఉందన్నమాట. ఉదయం సాయంత్రం పోతా ఉంది. ఎట్లా పోతుందంటే తినేటప్పుడు, తాగేటప్పుడు పోతూ ఉందన్నమాట. అతడికి ఒక విసుకొచ్చిందనమాట. అరే ఊకే ఈమె రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే మాటికి వచ్చి నన్ను తొందర పెడుతుంది. తిననిస్తలేదు, పండుకొనిస్తలేదు, తాగనిస్తలేదు, కూర్చొనిస్తలేదు. మరి నేనేమో అన్యాయస్తుడని లోకమంతా నమ్ముతుంది, గ్రామం అంతా పాట పాడుతారు, నేను ఎలాంటి వాడో అందరికి తెలుసు. కానీ ఈమెకి వెళ్తలేదే. నేను దేవుడు అంటే భయం లేదు, నాకు మనుషులు అంటే లెక్క లేదు, లక్ష్యం ఉంచాను, అన్యాయస్తుడే, నేను కఠినాత్ముని అని తెలుసు. కానీ ఈమె మాటికి వస్తుంది. మరి నువ్వు కాకపోతే ఎవరని ప్రాధేయపడుతుంది, కాలు ఎలా పడుతుంది. కాబట్టి ఈమె మాటికి రాకుండా, తొందరపడి చేయకుండా ఈమెకు న్యాయం చేస్తే పోలే అని చెప్పి ఆ అన్యాసుడు మనసులో కలిగిందనమాట. నువ్వు మాటికి ఏడుచుకుంటూ నువ్వే కదయ్యా అని ఆ అధికారిని, ఆ అన్యాస్తుని ప్రాధేయపడితేనే ఆయన కఠినాత్ముడు, అన్యాస్తుడు, దేవుడు భయము లేదు, మనసులో లెక్క లేదు. ఆ వ్యక్తికి కనికరించబడ్డాడు, న్యాయం చేశాడు. వాట్ అబౌట్ మీ అంటున్నాడు. నేను నా చేత ఏర్పరచబడిన బిడ్డలు, భూమి మీద ఏర్పరచబడిన బిడ్డలు దివారాత్రులు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు వాళ్ళను నేను ఆదుకోవటానికి నేను న్యాయస్తుడను, నేను కనికరం కలిగిన వాడను, నేను సహాయం చేయను అంటాడు. నేను సహాయము చేయనా? ఒక అన్యాయస్తుడు చేశాడే, మాటికి పోతున్న కొద్దీ మరి నేను న్యాయవంతుడను, దీర్ఘశాంతుడను. అందుకోసమే కదా దేవారాత్రులు నాకు మొరపెట్టేవారు, కన్నీళ్లతో విలపించేవారికి నేను దర్శించే వారికి న్యాయం చేయుటకు, న్యాయం తీర్చుటకు నేను సిద్ధంగా ఉన్నా. నేనే నాకు న్యాయస్తుడు ఉన్నాడు, న్యాయమైన వాడు ఉన్నాడు. ఆయనను కనికర సంపన్నుడు, దీర్ఘశాంతుడు. ఆయన ఎప్పుడు రాత్రింబావులు ఎప్పుడు మొరపెట్టిన కన్నీళ్లతో ఆయనకు పాదాలు కడిగిన తప్పక ఆయన కనబడతాడు, తప్పక జవాబిస్తాడు, తప్పక దర్శిస్తాడు, నాకు దర్శనమిస్తాడని ఎంతమంది మీలో ఉన్నారు విశ్వాసం కలిగి అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. అందుకోసం ప్రార్థన చేసినప్పుడు విసుకొద్దు, పైపెచ్చు ఆ విసుకు బదులుగా
కన్నీళ్ళ ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు. మొరపెట్టే ప్రార్థన ఎలా ఉండాలి? మరునీడ ప్రార్థన కన్నీళ్ళు, నీ హృదయం మూలుగాలి. మనో దుఃఖంతో, మనో వేదనతో నువ్వు ఏడ్చే ప్రార్థన చేస్తే, ఏడ్చే విధంగా నువ్వు ప్రార్థన చేస్తే, ఏడ్చి ప్రార్థన చేస్తే ఎంత పని ఉందని నీకు కనబడతాడు. కనబడిపోతాడు ఆయన. ఆ కనబడే పని చేస్తాడు. దానికి నిదర్శనమే ఈ మగ్దలే మరియ ప్రార్థన, మగ్దలే ఏడుపు. ఆ కన్నీళ్లకు చలించి తండ్రి దగ్గరికి వెళ్ళి మహిమ పొందాల్సిన కుమారుడు, తండ్రి దగ్గర వెళ్ళి తండ్రిని మహిమపరిచిన దైవ కుమారుడు ఇదిగో మరియమ్మ కనబడి వెళ్తున్నాడు. అందుకోసమే తాకద్దు నాకు మరియా, నేను తండ్రి వద్దకు నేను ఎక్కిపోలే కాబట్టి నా దర్శనం నీకు కనబడ్డది కదా, నా దర్శనం కోసం నువ్వు ఏడుస్తున్నావు. ఇదిగో నేను మృతుడను అవుతుంది కానీ సజీవుడను కాబట్టి నా దేవుడు, మీ దేవుడి దగ్గరికి పోతున్నాను. నా తండ్రి మీ తండ్రి దగ్గరికి నేను ఎక్కిపోటుకు సిద్ధపడ్డాడని మీ సహోదరులకు చెప్పబో, సహోదరులకు శిష్యులకు చెప్పబో అని పంపించాడు ప్రత్యక్షమై. ప్రియజనులారా, మనం కన్నీల ప్రార్థన ఎంతవరకు మనం చేస్తున్న కన్నీల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీల ప్రార్థనకు చలిస్తాడు దేవుడు. యేసయ్య కలవరపడతాడు. వెంటనే వెనక ముందు చూడకుండా నీ సమస్య ఏంది చెప్పు, త్వరగా నేను తీరుస్తానంటాడు. తొందరగా స్పందిస్తాడు. ఒకనొక సమయంలో ఆయన ఒక కుటుంబం అంటే చాలా ప్రేమ కలిగినటువంటి కుటుంబం. మీకు తెలుసా, యెరూషలేముకు దాదాపుగా 20 మైళ్ళ దూరం ఉన్న బెతనియా గ్రామం నాకు తెలుసు కదా, బెతనియా. ఆ బెతనియాలో ఆయన సంచరిస్తూ దేవుని మాటలు చెప్తే చాలా ప్రేమ కలిగిన ఆ మాటలు విని లోబడే విధంగా ఉన్న ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబమే లాజర్, మరియా, మార్తా. ఈ లాజర్, మరియా, మార్తా కుటుంబానికి తరచుగా వెళ్ళి దీని వాక్యము చెప్పి బలపరుస్తే వాళ్ళ దేవుని వాక్యం విని చాలా దేవుని మీద ప్రేమ పెంచుకున్నారు. క్రీస్తు బోధకుడి మీద ప్రేమ పెంచుకున్నారు. ఆ ప్రేమ అనుబంధంలో వాళ్ళు గొప్ప దీవించబడుతున్నారు. ఒకనొక పరిచర్య భారంగా వేరే ప్రాంతానికి వెళ్ళి ఆయన దూర ప్రాంతంలో ఉన్నట్లుండి మరి లాజరు కాయిల పడతాడు. కాయిల అంటే అనారోగ్య పాలవుతాడు. అది రోజు రోజుకి వికటించి రోజు రోజుకి ఎక్కువ అయ్యి ఆ వ్యాధి వికటించి ఏమైపోయింది, మరణిస్తాడు. వీళ్ళు అక్కచెల్లెలు ఏడుస్తున్నారు. మార్తా, మరియా, అయ్యో మన బోధకుడు, మన రబ్బీ, మన రక్షకుడు మన మధ్యలో ఉంటే ఇలాంటి ఆయన మరణించకపోయేది. ఇలాంటి మరణకరమైన రోగం నుంచి స్వస్థత పొందుకునేవాడు కదా మన తమ్ముడు, మన సహోదరుడు. అయ్యో యేసయ్య ఇక్కడ లేడు అని ఏడుస్తున్నారు కన్నీరు మున్నీరుగా. ఒకగానొక తమ్ముడు మన ముఖదిక్కు లేకుండా అయిపోయింది, మన తమ్ముడు ఆధారమైన తమ్ముడు చచ్చిపోయింది కదా అని ఏడుస్తున్నారు అన్నమాట. ఏడ్చి మరి లోక మర్యాద చొప్పున, లోక ధర్మ చొప్పున ఆయన సమాధి పెట్టారు ఒక గుహలో. యేసు ప్రభువుకు పంపితే ఆయన వచ్చే వరకు 4 రోజులు అయింది. ఎన్ని రోజులు అయింది? అప్పటికే శవము, ఆ యొక్క లాజరు యొక్క శరీరము మృతతుల్యం అయిపోయి ఏమైపోయింది, శిథిలావస్థకు పోతుంది, మొత్తం కంపోజ్ అయిపోతుంది కదా. 4 రోజులకు శరీరం అంతా బలహీనం అయిపోతుంది, వాసన బట్టి మొత్తము వాసనకు ఎక్కుతుంది కదా. అలాంటి సమయంలో యేసు ప్రభు ఆ పొలిమేర దాటగానే ప్రవేశించగానే మార్తా, మరియా ఎదురుపోయి ఏడుస్తారు. అయ్యా నీవు ఉంటే మాకు ఇలాంటి గతికి పట్టేది కాదు, మా తమ్ముడు రోగంతో పీడింపబడి చనిపోయాడు. అయ్యా నీవు ఉంటే అసలు ఆదిలోనే ఆ రోగాన్ని తీసేసేవాడు, అసలు మరణం కాపోయేది. ఎందుకంటే నీ మాటలు జీవము, నీవు అద్భుతం చేసే జీవాధిపతి అని ఆయన కొనియాడుతూ కన్నీళ్లతో విలపిస్తే ఆ మరియా కన్నీళ్ళ ద్వారా ఆ యూదులందరూ యేసయ్యను ఎంత ప్రేమిస్తే యేసయ్యకు చూడగానే ఎంత ఏడుస్తుంది అని చెప్పి యూదులు కూడా ఏడుస్తున్నారు. మనం ఏడుస్తే 10 మంది ఏడుస్తారండి కదా. ఈ లోకంలో ఎవరైనా చనిపోతే మన ఇంట్లో ఆడపడుచులు ఏడిస్తే 10 మంది చూసి ఏడుస్తారు. అట్లాగా ఈ మరియా ఏడుస్తే
యూదులందరూ ఏడుస్తున్నారు, అక్కడ వచ్చిన వారందరూ, అక్కడ ఉన్న వారందరూ. అది చూసిన యేసు ప్రభువు కలవరం చెందాడు, నిజంగా చలించిపోయాడనమాట. ఆయన కూడా కన్నీళ్ళు ఆపుకోలేక ఏడ్చాడు బిగ్గరగా. యేసయ్య పలు సందర్భంలో ఎలా కోపగించాడో అలాగా ఏడ్చాడు కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏడ్చేసాడు. మనం ఏడుస్తే ఏడుస్తాడు. మన హావభావాలు యేసయ్య హావభావాలే మనకు. కనుక అక్కడ ఏడ్చేసాడు అనమాట సన్నివేశం. చూడండి, యోహాను సువార్త 11:33. యోహాను సువార్త, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. చూడండి, కలవరపడ్డాడు. మరియమ్మ ఏడ్చి, జనులందరూ ఏడ్చినప్పుడు యేసయ్య ఏం చేసిండు? కలవరపడి హృదయములో ఆత్మలో మూలుగుతూ లాజర్ని ఎక్కడ ఉంచిరని అడగగా, ఇప్పుడు ఇక రెండో మాట లేదు ఇక. ఎందుకంటే ఇంతగా ఏడుస్తున్నటువంటి మరియమ్మ చూసి ఆ జనులు, యూదులు కన్నీళ్ళు చూసి ఆయన చలించిపోయింది, కలవరపడి ఎక్కడ ఆయన ఉన్నారో ఆయన ఇప్పుడు విడిపిస్తానని ఆ సమాధి దగ్గర పోయాడండి. మరియా, నా మాట విను, నన్ను నమ్ముతే నువ్వు మహిమ చూస్తా, దేవుని మహిమ చూస్తావని చనిపోయిన లాజరును తిరిగి లేపిండు. హల్లెలూయా. ఎందుకు లేపింది తెలుసా? ఊరికే లేపలే, తన మహిమ చూపించడానికి లేపలే. కన్నీళ్లకు ధ్వలించి చలించి, కన్నీళ్లకు చలించి నొచ్చుకొని కలవరపడి మరియా అతను ఎక్కడ భద్రపరిచారు, ఎక్కడ సమాధి పెట్టారు అంటే వా అలాగా తన మహిమను చూపిస్తాడు. ప్రియదినులారా, కన్నీళ్ళ ద్వారా అంత ఎఫెక్ట్ ఉందన్నమాట. కన్నీళ్ళ ప్రార్థన అవసరం. ప్రియదినులారా, కన్నీళ్ళు నీ జీవితం లేకపోతే అసలు నువ్వు దేవుని బిడ్డవేగా. కన్నీళ్ళు నీకు బాధ కలిగినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, ఎవరో తిడితే నీ భౌతికమైనటువంటి ఇబ్బందులను బట్టి ఏడుస్తావు. సరే, ఆ ఏడుపు ఫస్ట్ ఏడిస్తే సరే, ఆ ఏడుపును బట్టి దేవుడు సహాయం చేస్తాడు, కరుణిస్తాడు. కానీ వాక్య విని వాక్యానుగుణంగా నా జీవితంలో నిలబడలేకపోతున్నానని ఆ యథార్థ హృదయాన్ని బట్టి ఎందుకు ఏడుస్తలేవు? అయ్యా, నేను ఎన్నో వాక్యాలు వింటున్నాను, కానీ నా జీవితము ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. మరి నాకు యథార్థత లేదయ్యా. యథార్థత కోసం ప్రార్థన చేయాలి. కన్నీళ్ళ ప్రార్థన యథార్థత కలిగినప్పుడు అది నా జీవితంలో స్థిరపరచుటకు ఏడవాలి. పనికి మళ్ళీ ఉత్తుತ್ತದೆ ఈరోజు ఉండి రేపు మఠమయమైన భౌతికమైనటువంటి కార్యం కోసం ఏడుస్తామండి. కానీ సత్యదేవుని కలిగి ఎప్పటికీ సదాకాలం ఆయనతో అనుబంధము కోరే నీవు నేను నిత్య జీవంలో నిలబడటానికి ఎందుకు ఆయన మాటల ద్వారా నా జీవితం కట్టబడటకు ఎందుకు ఏడుస్తలేమండి? మనం కట్టబడే విధంగా ఏడవాలి. మిగతా వరకు కూడా కట్టుమని వాళ్ళని దర్శించమయ్యా, రక్షించమయ్యా, వాళ్ళు కూడా నీలో, నీ కృపలో, నీ వ్యక్తిత్వంలో స్థిరపరచుటకు వాక్య ఉపదేశంతో అపస్తుల బోధతోనే నిలబెట్టు అయ్యా అని ఎందుకు ఏడుస్తలేమండి? ఈ ఏడుపు కలిగిన బిడ్డలు కావాలి. ఈ ఏడ్చే వాళ్ళు లేకపోతే నాకు అద్దంటున్నాడు, నా ఏసంటే వాళ్ళు అద్దం నాకు అంటున్నాడు. ఎందుకంటే కఠిన ఆత్మలు దుష్టుల సంబంధులు. కఠినాత్మలు ఏడవే సమయంలో ఏడవాలి, నవ్వే సమయంలో నవ్వాలి. అర్థమవుతుందండి? ఏడ్చే సమయంలో ఏడుస్తలే మనం. అందుకోసం ఉపవాసం ఉండి ఏడవ అంటున్నాడు. నా ఉపవాసం చేస్తున్నాం, మనం కన్నీళ్ళ ప్రార్థన చేస్తున్నాం. కన్నీళ్ళ లేని ప్రార్థన నీ బ్రతుకులో దేవుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందండి? దేవుడు ఎలా దర్శిస్తాడు? ఎలాగ ఆయన ఆశీర్వాదం నీకు ప్రాప్తింపజేస్తాడు. వ్యక్తిగతంగా మనకి ఈ ఊళ్ళు లేవు, ఈది లేదు, ఒకరితో పోల్చుకొని వాళ్ళకి టీవీ ఉంది, పెద్ద ప్లాస్మా టీవీ ఉంది, ఎల్ఈడి టీవీ ఉంది. ఎల్ఈడేనా, ఎల్సీడా? ఎల్ఈడి 52 ఇంచెస్ ఉంది, 40 ఇంచెస్ ఉంది అని పోటాపోటీ ఇంచులు పెంచుకునే విధంగా ఏడుస్తాం. నాకు చిన్న టీవీ ఉంది. వాళ్ళకు అయ్యా ఏముంది, పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, మాకు చిన్న చోట ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ల కోసం, టీవీల కోసము, ఏసీల కోసం. వాళ్ళకి ఏసీ ఉంది, మాకు లేదు. వాళ్ళ కూలర్ ఉంది, మనకు లేదు. ఈ వస్తువులో ఏడిపే ఉంది, ఈ భూమిలో ఏడిపే ఉంది. వాళ్ళకి భూమి ఉంది, మాకు భూమి లేదు. వాళ్ళకి ఇల్లు ఉంది, మనకి ఇల్లు లేదు. ఈ వస్తువుల యొక్క ఏడిపే ఉంది, కానీ
ఆత్మీయ జీవితం నిలబడే నిత్య జీవం కోసం ఏడుపు ఉందండి. ఈ ఏడుపు కావాలి అంత్య దినాల్లో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏడుపు కావాలండి, ఏడ్చాలి. కన్నీల ప్రార్థన కావాలి, ఏడ్చే వాళ్ళు కావాలి. తన కోసం జీవించటానికి, తన సంకల్ప నెరవేర్చే విధంగా ఏడ్చటానికి కావాలి. ఏడుపు నీ జీవితంలో నిలబెడతాడండి. దేవుడు దర్శిస్తాడు, దర్శించి ఏడుపు కావాలి. మీకు తెలుసా, పాత నిబంధనలో 7 పండుగలు ఉన్నాయి యూదులకు, ఇజ్రాయెల్ ప్రజలకు. అది సందర్భం వచ్చినప్పుడు మనం తప్పక ఆ వాక్యాన్ని కూడా ఇదివరకు చెప్పబడ్డది మళ్ళీ చెప్పాము, విందా. చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు కదా మధ్యలో. వరంగల్లో ఒక సంవత్సరం క్రితం చెప్పిన, వరంగల్లో కాదు, ఈ పరిచర్యలో ఉన్న మన పరిచర్యలో ఉన్నవారు ఎంతో గొప్పగా చెప్తారు. ఎప్పుడు రక్షణకు అప్పుడు 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిందని తెలుసా, 10 సంవత్సరాలు అయిందని చెప్తాను. కానీ గత సంవత్సరంలో వాక్యం చెప్పింది ఇప్పుడు మనకు అర్థంగా అంటే గుర్తుండదు. దాని మీద జాస్తి ఉంటే కదా అంతెందుకంటే నెల రోజుల క్రితం చెప్పిన వాక్యం మీరు గుర్తుండదు. ఇంతెందుకు కొంతమందికి అయితే వారం రోజుల క్రితం చెప్పినదే గుర్తుండదు. ఇంతెందుకు శుక్రవారం రోజున చెప్పిన వాక్యం గుర్తుండదు. అసలు నిన్న శనివారం ఉదయకాలంలో వాక్యం ఏమి చదివినామో అని మనకు గుర్తుండదు. అంతటి అస్థిరమైన భక్తి, జ్ఞానం లేని భక్తి, జ్ఞాపకం లేని భక్తి, దానిలో ఉండాలన్న అపేక్ష లేని భక్తి, ధ్యాస లేని భక్తి, ధ్యానం లేని భక్తి. ఇలాంటి భక్తి ఎటుపోయే విధంగా చేసుకుంటున్నాం మనం. ఇలాంటి భక్తి అంత్య దినాల్లో నిలబడుతుందా? నేను బిడ్డగా నువ్వు కనబడతావు, నేను రాకడలో సాక్షిగా నిలబడతావా? అందుకోసమే మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందనా అంటున్నాడు. విశ్వాసం లేని వాళ్ళగా తయారవుతున్నాం అన్నమాట. మెటీరియల్ కోసమే బ్రతికేది, దేవుని నమ్మేది. ఈ సౌలతి వాడు తీసుకుపోతాడు. మన సౌలతి దేవుని బిడ్డలకు ఇవ్వకుండా మనని ఘోరంగా దురవస్థలు పెట్టినప్పుడు మనకు ఆదరణ, ఓదార్పు, కన్నీళ్ళ ప్రార్థన అండి. దేవుడు దర్శిస్తూనే మనం బలపరుస్తూ ఉంటాడు. నీ కన్నీళ్ళ ప్రార్థన నేను అనుదినము నేను దర్శిస్తూ, నేను బలపరుస్తూ, నేను ఉద్ధరిస్తూ ఉంటాడు. ఆయన రాకడ ఎదుర్కోవటానికి నేను పరిపూర్ణతగా పరిణితి చెందే విధంగా సంపూర్ణంగా చేయటకు ఇష్టపడతాడు. ఈ ఏడుపు లేకపోతే నువ్వు దండగా నీ జీవితం నా జీవితం. అక్కడ కొట్టినప్పుడే కాదు, దేవుడు నా కోసం కొట్టబడ్డాడు, దానికోసం ఏడవాలి. ఇది ఆత్మీయ జీవితం. నువ్వు నిలబడుతూ నలుగురు నిలబెట్టే విధంగా ఏడ్చే భక్తి ఉంటే నువ్వు నెహెమ్యాగా నువ్వు దీవించబడతావు, నువ్వు దానియేలుగా దీవించబడతావు, దావీదులాగా దీవించబడతావు, ఎస్తేర్లాగా దీవించబడతావు, నువ్వు రూతుల్లాగా దీవించబడతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు 7 పండుగల్లో వాళ్ళు ప్రాయశ్చిత్త దినం అనే పండుగ ఉంటుంది. ఇదివరకే మనకు తెలిసిన విషయం ఏం తెలుసా, ఇజ్రాయేలుకు మొట్టమొదటి పండుగ మొదటి మాసంలో 14వ తారీఖున పస్కా బలి పండుగ, పస్కా పండుగ అంటారు, నంబర్ 1. తర్వాత 15 నుంచి 22 తారీఖున పొంగని పండుగ ఆచరించమన్నాడు. 7 రోజులు, 15 తారీఖు నుంచి వెళ్ళి 22 తారీఖు వరకు పొంగని పండుగను ఆచరించాలి. పొంగని రొట్టెలు తినటకు ఆచరించమంటాడు. యూదులు మంగళవారం వరకు చేశారు, బుధవారం, గురువారం వరకు చేశారు. బుధవారం ఈవినింగ్ వరకు అయిపోయి. హల్లెలూయా. పస్కా బలి వాళ్ళు ఆచరిస్తే మనం గుడ్ ఫ్రైడే దేవుని గణపొచ్చాం. తెల్లారి నుంచి 15 తారీఖు నుంచి వెళ్ళి 22 తారీఖు వరకు పొంగని పండుగ ఆచారం చేశారు. అయితే 16వ రోజున మీరు తోటకు వెళ్ళి, మీరు సేన్లకు వెళ్ళి, సేన్ అంటే ఏంటిది, పొలంలోకి వెళ్ళి ఒక యావలు పంటలో ఒక పనాను, ఒక గొలిక అంటారు కదా, మనం ఇక్కడ గొలిక అంటాం కదా, వరి గొలికలాగా ఏంటిది
యావల గొలక అనగా యావల యొక్క పనను తీసుకొచ్చి అల్లాడించి దేవుని సన్నిధిలో అల్లాడించి అర్పణగా అర్పించాలి. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 7 ఏళ్ళ 49 కదా, 49వ తర్వాత 50వ దినం, అదే మనము పెంతకో దినం అంటాం కదా, అది కోతగల పండుగ అంటారు. చాలా మీనింగ్ ఉంది, కంపారిజన్ ఉంది. హల్లెలూయా. 16వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ 2వ నెలలో అది 50వ రోజున, ఈ దినంలో లెక్క పెట్టుకుంటే 2వ నెలలో 50 దినమున, అంటే 2వ నెలలో వస్తుంది 50 దినముగా, ఈ 16 నుంచి లెక్క పెడితే దాన్ని కోతగాల పండుగ అంటారు. దాన్నే పెంతకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మదిగా వచ్చాడు. హల్లెలూయా. ఇలాగ అనేక పండుగలు ఉన్నాయన్నమాట. జ్ఞాపకార్థ శృంగార ధ్వని పండుగ అని, పర్ణశాల పండుగ అని, అలానే ప్రాయశ్చిత్త దినం పండుగ. ఈ ప్రాయశ్చిత్తం అనే దినమును ఎప్పుడు ఆచరించి తెలుస్తా? 7వ నెలలో ఆచరించమన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు. ఆచరించమని చెప్తుంది తెలుసా? ఈ ప్రాయశ్చిత్తము కలిగే విధంగా ఉన్న ఈ దినమును మీరు ఏం చేయాలి? సంఘం అంతా కూడుకొని అందరూ ఏడవాలి. ఏడవలేని వాడు అందరూ ఇజ్రాయెల్ ప్రజల నుంచి కొట్టివేయబడని అంటున్నాడు. అదేంటిది? ఏడవకపోతే కొట్టివేయడం ఏంటంటే పశ్చాత్తాప పండుగ అదే, ప్రాయశ్చిత్త పండుగ అదే. ప్రతి ఒక్కరు విశ్వాసులు, ప్రతి ఒక్కరు ఇజ్రాయెల్ ప్రజలు, పౌరులు అనేవారు ఏడవాలి ఆ దినమున. నేను చెప్తున్నది కదా, దేవుడు అనాది నుంచి ఇజ్రాయెల్ ప్రజల నుంచి ఉన్న ఈ కట్టడ అన్నమాట. చదువుదాం. లేవీకాండం 23వ అధ్యాయం 29వ వచనం. 23వ అధ్యాయము 29వ వచనం. ఆ దినమున తన్ను తాను, ఆ దినమున సర్వ సమాజము సంఘముగా కూడి తనకు తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. సరిపోయింది. తర్వాత మన వాక్యం విందాం, నేర్చుకుందాం. ఇప్పుడు సందర్భోచితమైన వాక్యం ఏం తెలుసండి? దుఃఖపడని వాడు, ప్రాయశ్చిత్త దినమున దుఃఖపడని వాడు, తనకు తాను దుఃఖపడని వాడు సంఘములో సమాజములో వాడిని వెలివేయుడి, వాడు కొట్టివేయబడతాడు. వాడు లెక్కలో రాడు. దేవుని భక్తుల్లో, దేవుని సమూహంలో, దేవుని రాజ్యంలో, ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో. కాబట్టి ప్రియదేవులారా, నీకు దుఃఖం వస్తుందా? ప్రభు సముఖములో స్వార్థమైన దుఃఖం కాదు. దేవుడు కనబడాలి, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన జీవితాలను కట్టబడాలి, దేవుడు దర్శించాలి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది నా జీవితంలో నెరవేర్చాలి అని ఏడుపు వస్తుందండి. ఈ ఏడుపు రావాలి. లేకపోతే దేవుని సన్నిధిలో నుండి కొట్టివేయబడతాం. ఎంతబడి గుంపులో ఉండవు. అసలు దేవుని యొక్క బలియాగము ద్వారా అంత నీ కొరకు నరకయాత్ర అనుభవించే విధంగా మరణించిండు ఆ యేసయ్య. మరణించి సజీవుడిగా మృత్యుంజయ లేచిన ఆ యేసు ప్రభు దర్శించుకోవద్దా? ఆ దర్శనం నీకద్దా? జీవము, నీ జీవితం, ఆ జీవ ప్రత్యక్షలు నీకద్దా? చెప్పండి. కాబట్టి మన వ్యక్తిగతంగా తనకు తాను మనము ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. దుఃఖపడాలి. తండ్రి, నువ్వు నా కోసం ప్రాణం పెట్టినటువంటి పర్పస్ నా జీవితంలో నెరవేర్చబడాలి. ఫస్ట్ నిలబడుతూ నలుగురు నిలబడాలి. నువ్వు ప్రేమించుకుంటూ నలుగురిని ప్రేమించాలి. నువ్వు నిలబడుతూ నలుగురిని నిలబెట్టాలి. ఎస్, నీ కోసం ప్రార్థన. ఓ యెరూషలేము కుమార్తెలారా, నీ కోసమో నీ పిల్లల కోసం ఎడుగుడు అన్నాడు. నన్ను హింసించే రోమ సైనికుల మీద, మన మతాధికారుల మీద, వాళ్ళను శపించే విధంగా ఏడవద్దు అని చెప్పిండు. ఫస్ట్ ఎవరు? మీకోసమో మీ పిల్లల కోసం ఏడుగుడి. ఏడుస్తున్నారండి. మన కోసం ఎందుకు ఏడాలండి? మన దుష్ట జ్ఞానము నుండి, దుష్ట ప్రభావం నుండి, దుష్ట ప్రవర్తన నుండి నన్ను విడిపించు. ఫస్ట్ అయ్యా, నేను ఫస్ట్ నీ వాక్య జ్ఞానంలో నిలబడుతూ, నీ జీవంలో నేను స్థిరపరచబడుతూ, నీ ప్రణాళికగా అనగా అపొస్తలుల బోధలో నిలబడుతూ, నా కడుపున పుట్టిన బిడ్డలు కూడా నిలబడే విధంగా నేను ప్రార్థన చేయాలి. కన్నీళ్ళ ప్రార్థన చేయాలి. నా పిల్లలు దుష్టుని పాలు కావద్దు. దేవుడిని దుష్టుడిలాగా దేవుని వాడుకొని యూజ్ అండ్ త్రో చేయొద్దు. దుష్టుడు వాడుకుంటాడు దేవుని, నేను కార్యాలను. వాడు స్వార్థపరుడు, వాడు స్వార్థపరుడు అండి. కాబట్టి వానికి సిగ్గు శరం లేదు. వాడు ఏం చేస్తాడు? దేవుని కార్యాలు వాడుకుంటాడు.
వాడు సొంత కార్యం వాడు దొంగతనం చేసి మనకు చూపిస్తాడు అనమాట. అన్నీ పరలోకంలో చూసింది కదా, అన్నీ భూమి మీద చూపిస్తుంది. నేనే నా ద్వారానే వస్తున్నాయి అని. వాడు కాపీ మాస్టర్ అన్నమాట. దేవుని దగ్గర అన్నీ పొందుకొని దేవుడే కాదని ఇప్పుడు దేవుని వస్తువులతో మనం ఆకట్టుకునే విధంగా వాడు చేస్తాం. దయ్యం స్వభావం అలాంటిది, సాతాను స్వభావం అలాంటిది. వాళ్ళలాగానే మనం ఏం చేస్తాం, దేవుని వాడుకుంటున్నాం ఏటీఎం మిషన్ లాగా. ఆయన మనకు అన్నీ పొందుకుంటాం, కానీ ఆయన సంకల్పం మాత్రం నెరవేర్చే విధంగా, ఆయన పర్పస్ మాత్రం నెరవేర్చే విధంగా, ఆయన కోసం నిలబడే విధంగా ప్రార్థిస్తలేము. కన్నీల ప్రార్థన, వస్తువుల కోసం ప్రార్థన చేస్తున్నాం, రోగుల కోసం ప్రార్థన చేస్తున్నాం, మన బాగోగుల కోసము, భౌతికంగా బాగోగుల కోసం, క్షేమం కోసం కన్నీల ప్రార్థన చేస్తున్నాం. అది మంచిదే. తర్వాత అది రెండో ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ తెలుసా, నీకోసం ప్రాణం పెట్టిన పర్పస్ నెరవేర్చుటకు నువ్వు మరియమ్మ మగ్దలే మరియలాగా నువ్వు కన్నీళ్లతో ఆ యేసయ్య దర్శనం పొందాలి. ఆ యేసయ్య దర్శించే విధంగా ప్రార్థన చేయాలి. చూడు, ఆయన తండ్రి కార్యంలో బిజీ ఉన్నాడు. సమాధి గెలిచి తన సజీవుడుగా నేను లేచి ఉన్నానని తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ తండ్రి చేత మహిమపరచబడాలి. తండ్రిని మహిమపరచాలి. తండ్రి నువ్వు అప్పచెప్పిన పనినంతా నేను ముగించాను, అతని బట్టి నీకు వందనాలు. నిన్ను భూమి మీద నీ కార్యం చేసి మహిమపరచాను, నీ నామాన్ని మహిమపరచాను. తండ్రి పంపిస్తే నేను వచ్చాను, తను చెప్పిన కార్యం చేశాను, నేను ముగించాను. కాబట్టి నేను తండ్రిని మహిమపరచని భూమి మీద. కనుక ఆ కార్యంను నాకు అప్పచెప్పినందులకై తండ్రిని మహిమపరుస్తూ, నాకు ఏ మహిమలో ఉన్నావో అంతే ఆ సంకల్పం ముందే, అంటే పూర్వములో అనాది కాలంలో ఏ మహిమలో నన్ను నిలబెట్టావో ఆ మహిమలో నన్ను చేర్చి నన్ను మహిమపరచయ్యా. ఆ కార్యక్రమంలో బిజీ ఉన్నాడనమాట. అందుకోసమే ఆ కార్యక్రమంలో చేసే సమయంలో ఈ మరియమ్మ ఏడుస్తుంది. హల్లెలూయా. తండ్రి ఆఫీస్ పోయే సమయంలో పిల్లోడు మా నాన్న పోతున్నాడు, మా డాడీ పోతున్నాడు, మా పాప పోతున్నాడు మస్తు ఏడుస్తే పోలేరు ప్రేమగల తండ్రులు. చెలించి నా బిడ్డ ఏడుస్తుంది, నా కొడుకు ఏడుస్తుందని చెప్పి కొంచెంసేపు ఓదార్చి అట్లా బండి మీద, సైకిల్ మీద అట్లా తీసుకుపోయి, బండి మీద అట్లా తీసుకుపోయి, కారు అయితే కారు, బండి అయితే బండి అట్లా తీసుకుపోయి ఓదార్చి ఒక చాక్లెట్లు, ఒక బిస్కెట్, ఒక వాళ్ళకి ఇష్టమైనది కొనిచ్చి, నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను, మళ్ళీ వరకు వస్తాను బిడ్డ అని చెప్పి బలపొచ్చి ధైర్యపొచ్చి, నీకు ఇదిగో అని చెప్పి వాళ్ళకు కావాల్సింది ఇచ్చి టాటా బాయ్ బాయ్ అనుకుంటూ వెళ్తారు కదా. హల్లెలూయా. ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళ పాస్టర్ వాళ్ళ నాన్న ప్రేమ గుర్తుకొస్తుంది. మా నాన్న నిజమే. హల్లెలూయా. ఇప్పటికి గుర్తు చేస్తే వాళ్ళ నాన్న ప్రేమ. మా నాన్న లాంటి ప్రేమ కలిగిన వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తులకు అమ్మాయిలు కావాలి. ఎందుకంటే మనం చాలా ప్రేమించాడు. ఆయన సింపుల్గా ఉండి, ఆయన సరైన సమయంలో తినకుండా, సరైన వస్త్రాలు ధరించుకోకుండా ఎప్పుడు మా పట్లనే ప్రేమ చూపించాడు. శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైన బట్టలు, శ్రేష్టమైన పెన్నులు, బుక్స్. మా క్లాస్లో అసలు ఎవరు కొనేది కాదు. మామూలు ఉంటే అప్పుడే మాకు పెద్ద పెద్ద బాల్ పెన్లు కొనిచ్చేవాడు. అది చూసి అసలు సార్లే మైమైపొచ్చేవారు. అరే ఈ పెన్ మీకు ఎట్లా ఉన్నదంటే మా డాడీ కొనిచ్చి, మా నాన్న కొనిచ్చి, అంటే శ్రేష్టంగా. ఇదేమి నవ్వుకుని చెప్పినది ఏదేమైనా అబద్ధం అనుకునేది, నిజం. ఆమెకున్న అనుభవం అది. హల్లెలూయా. ఇప్పటికి చేస్తా. నువ్వు చెప్పింది, నేను కోరింది కొని నీ వల్ల కాదు. మా నాన్న అయితే కొనిచ్చేవాడు. అసలు మమ్మల్ని అడగకముందే కొనిచ్చేవాడు. ప్రైస్లో దాదాపుగా అందరి నాన్నలు ఇట్లనే పిల్లలకు శ్రేష్టంగా ఇవ్వటకు, ఈవులు ఇవ్వటకు, వాళ్ళు తిన్నా తినకున్నా, వాళ్ళు సౌలతి ఉన్నా లేకున్నా పిల్లలకు సౌలతి ప్రథమ స్థానం, పిల్లలకు సర్వము ఇవ్వటకు, శ్రేష్టంగా ఇవ్వటకు తండ్రులు ఇష్టపడతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకంటే ప్రాముఖ్యం నా పిల్లలు, నా బిడ్డలు, నా కొడుకులు, నా కుమారులు. ఎస్, తండ్రి దగ్గరికి పోయే సమయమున ఈమె ఏడుస్తే ఈమెను దర్శించి పోయాడు. అందుకోసం మరియా
మనం తాకద్దు అంటాడు. నేను తండ్రి చేతి ఇంకా మహిమపరచబడలేదు, నా తండ్రి ఫస్ట్ తాకబడి నన్ను సజీవుడిగా నేను ఆయన కనపరచబడాలి, ఆయన ముందర నేను కనపరచబడాలి. మరి నాకెందుకు కనపరచావు? నువ్వు నీ కన్నీళ్ళు నన్ను తీసుకొచ్చి, నీ దుఃఖము నీ దగ్గర నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, యోహాను వాళ్ళు ఏడవలే, అలాగా అపేక్ష కలిగి ఉండలే. 3.5 సంవత్సరాలు అంటిపెట్టుకుని ఉన్నారు అంతగా. కానీ మగ్దలే మరియ మాత్రం యేసయ్యను చూడాలి, ఆయన దర్శించాలి, ఆయన కనబడాలని ఏడ్చినప్పుడు నిజంగా దేవుడు ఆమెను దర్శించాడు. ఇదిగో లాజరు కుటుంబంలో కూడా మార్తా మరియా ఏడ్చినప్పుడు యూదులందరూ ఏడ్చారు ఆమె ఏడుపు. ఇవంతా గొల్లుమన్నప్పుడు ఆయన కూడా యేసయ్య ఏం చేశాడు? అంతే, లోక మర్యాద అందరూ వెనక ముందు చనిపోవాల్సిందే కదా అని చెప్పి వాళ్ళని ఓదార్చిందా? కలవరపడి హృదయంలో నొచ్చుకొని ఆయన ఎక్కడ పెట్టారు చూద్దాం, అది ఓదాం పద అని. మరియా, దేవుడు నమ్మండి, మహిమ చూస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నమ్ముతున్నారు. ఎప్పటికైనా యేసయ్య నమ్ముకున్నాం కదా, యేసయ్య మాటలు విన్నాము కదా, ఎప్పటికైనా మేము మరణించిన తర్వాత పరలోకానికి పోతాం. అప్పుడు తను నమ్ముతుంది. కానీ ఇప్పుడే సజీవుడుగా మా తమ్ముళ్ళు వేస్తాడని లేదన్నమాట. కాబట్టి మరియా, నువ్వు నమ్ముతా దేవుని మహిమ చూస్తూ ఉన్నా. వాళ్ళు ఏడ్చినప్పుడు, ఆమె ఏడ్చినప్పుడు ఏడ్చాడండి, కలవరపరచబడ్డాడు. యేసు కన్నీళ్ళు విడిచాడు. 37 35 చదవండి. యేసు ఆ కన్నీళ్ళు చూసి కన్నీళ్ళు విడిచాడు. ఆయన చలించే వ్యక్తి. నువ్వు కన్నీళ్ళతో ఉంటే ఆయన కన్నీళ్ళు విడుస్తాడు. నువ్వు బాధపడతా, ఆయన బాధపడతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు మొరపెడితే తండ్రి కుడిపాక్షలో ఉండి మొరపెడుతూ, తండ్రి అయ్యా నీకు సహాయం చేయమో, మొరపెడుతున్నాడయ్యా, ఆయన కోసం నేను బలియాగం అయినా కదా, దాని ద్వారా నువ్వు క్షమించి అతనికి సహాయం చేయము, దర్శించమయ్యా, కృప చూపెట్టు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కన్నీళ్ళ ప్రార్థన జీవితం లేదు, ప్రజల్లో నుండి కొట్టివేయబడుతుంది. ప్రాయశ్చిత్త దినం అనే పండుగలో ఇజ్రాయెల్కి చెప్పిందే మనకు కూడా చెప్తున్నాం. నీకోసం ప్రాయశ్చిత్తం చేశాడు కదా బలియాగం ద్వారా. మరి నువ్వు ఇచ్చిన కన్నీళ్ళు, నువ్వు ఇచ్చిన సమర్పణ, నువ్వు ఇచ్చిన భక్తి కన్నీళ్ళు లేని భక్తి అయితే నిలబడలేవు దేవుని సన్నిధిలో, నేను పరిశుద్ధ సంఘములో, ఆ సర్వ సంఘములో. కనుక కన్నీళ్ళ ప్రార్థన అవసరం. దేవుడు ఉద్దేశము నీ జీవితం నెరవేరుస్తాడు, ఆయన సంకల్పం నెరవేరుస్తాడండి. కన్నీళ్ళ ప్రార్థన అవసరమో. కన్నీళ్ళు కలిగి ఉండాలి మనం. ఈ కనబడి దినాల్లో మనము దేవుని దగ్గర కన్నీళ్ళ ప్రార్థన లేదు. ఉపవాస ప్రార్థనలు అవసరమైతే ఉపవాసం చేత ఆయన కన్నీళ్ళు, ఆయన సముఖంలో కన్నీళ్ళతో ఆయన కటాక్షం పొందుకుందాం. హల్లెలూయా. మనకందరూ తెలిసిన విషయమే, ఒక కుష్ఠరోగి అయిన సీమోను పరిసయ్యుడైన ఒక అధికారి యేసు ప్రభువు దగ్గరికి పోతే స్వస్థత పొందుకొని అదే కృతజ్ఞతగా తన ఇంటికి భోజనం కోసం పిలిచాడు. ఆ పరిసయ్యుడైనటువంటి అధికారి సీమోను పిలిచాడు. కానీ యేసయ్యను ఎదుర్కొని నీళ్ళిచ్చి, టవాలిచ్చి, ఆయన నూనెతో ఆయన తల వంటి పవిత్రమైన ముద్దు పెట్టలే. ఇది యూదుల మతాచారం. పెట్టలే. వచ్చాడు, కాళ్ళు కడుక్కోమన్నాడు. కడుక్కున్నప్పుడు భోజనాలు కూర్చున్నారు. ఆ భోజనం వల్ల దగ్గర కూర్చున్నప్పుడు, భోజనం పంక్తిలో కూర్చున్నప్పుడు ఆ గ్రామంలో ఒక స్త్రీ యేసయ్య పలాని అధికారి దగ్గరికి వచ్చిండు అని విన్న వెంటనే ఒక అత్తరుబుడ్డి పట్టుకొని ఆమె ఆతృతగా వచ్చేసింది. వచ్చి ఆమె పాపాత్మురాలు కనుక నేరుగా గుమ్మం దగ్గర రాకుండా ఇంటిక నుంచి వచ్చి యేసయ్య పాదాల దగ్గరికి చేరి ఆమె కన్నీళ్ళ ద్వారా అనేకులను క్షమించావు. ఈ పాపాత్మురాలను కూడా అసలు నేను తాకడమే నా జీవిత ధన్యత అని పాదాలు తాకుతూ కన్నీళ్ళతోని ఆ పాదాలు కడిగిందండి. మా కోసం వచ్చావయ్యా, పాపాత్ముల కోసం, మాలాంటి వాళ్ళకి వచ్చావయ్యా. ఎవరు మమ్మల్ని అయ్యో అన్నారు. అందరూ అసహించుకుంటారు, చిదరించుకుంటారు, అవహేళనగా చూస్తారు, కసరించే విధంగా చూస్తారు. కానీ మమ్మల్ని ఆదరించడానికి వచ్చావయ్యా. మా పాడు పనిని చూడకుండా
ఏ స్థితిలో మమ్మలను పడిపోయారని ఎరిగి ఆ స్థితి నుండి విడిపించడానికి ఇష్టపడుతున్నావయ్యా అని ఆ పాపాత్మురాలు అసలు ఎదుర్కోవటానికి ధైర్యం లేదు యేసు ప్రభువును, ఆ ఇంట్లోకి రావటానికి కూడా ధైర్యం లేదు. కానీ ఇంటి వెనక వచ్చి ఏడ్చి అందరూ తృణీకరిస్తూ, అందరూ అసహించుకుంటూ, అందరూ ఎగతాళి చేస్తున్న నా జీవితాన్ని అని చెప్పి ఆయన పాదాలు తాకి కన్నీళ్ళ ద్వారా ఆయన పాదాలు కడిగి ఆయన తల నెరిసిన తలతోనే తూడ్చి పవిత్రమైన ముద్దు పెట్టుకుంటూ ఆయన కటాక్షం పొందుకునేదండి. మన స్వభావం అలాంటిది, అసహ్యమైన స్వభావము. మనం పుట్టుకుతున్న పాపశాలు పుట్టాం, అసలు మనలో మంచిదంటూ ఏది లేదు. కాబట్టి మనం ఏదో పైకి మన అందరిని చూసి, మన జ్ఞానం చూసి, మన బట్టలు చూసి, మన వస్తువులను చూసి, మన పనితనం చూసి, మన నేర్పడిని చూసి అతిశయించబడుతున్నాం. దీన్ని బట్టి గర్వం, అహంకారంగా, కఠినంగా ఉంటున్నాం. ఏముందండి మనలో? ఒక రోగం వస్తే ఎందుకు పనికిరాం? మనం హాస్పిటల్ నిస్సాయితీగా ఉంటాం. ఏదన్నా మనకు శరీరంలో బలహీనతగా ఏర్పడి వాపో లేకపోతే చీముగానే విధంగా దెబ్బ దాకి ఉంటే కొన్ని వారాల పాటు, నెలల పాటు ఆ వాసనకు దుర్వాసన ఎవరు రారు. మనిషి షీ చేసుకున్న మనం అపవాది మాట విని షీగా అసహ్యంగా చేసుకున్న మన బ్రతుకులకు దేవుడు మాత్రమే మనం దరి చేసుకుంటాం. చూడండి, మనుషుల ఏ మతములో కూడా అస్పృశ్ అంటే ఏంటిది? భేదభావాలు కలిగి నువ్వు అంటరాని వాడవు, నువ్వు పనికిరాని వాడవు అని చెప్పి అసహించుకునేటువంటి లోకమండి మన దేశము. కులం తక్కువ, కులం ఎక్కువ అని. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు పొట్టుకున్నావు, నువ్వు పొడుగున్నావు, నువ్వు జ్ఞానం లేనివాడవు, నువ్వు చెమట దద్దమ్ము, నువ్వు మొద్దువు, నువ్వు చెమట దద్దమ్మవు అని చెప్పి మన యొక్క యోగ్యతను బట్టి మనల్ని విలువిస్తారు. మన కులాన్ని బట్టి, మతాన్ని బట్టి విలువిచ్చే మనుషులండి. ఆరోగ్యం ఉంటేనే, అనారోగ్యం ఉంటే ఎవరు దగ్గర రారండి. మనము పాపశాపలు పుచ్చాం. ఏ కులమైనా, ఏ కులం తక్కువ అయినా, కులం ఎక్కువైనా, గుణం ఎక్కువ ఉన్నా, గుణం తక్కువ ఉన్నా, తెల్లగున్నా, నువ్వు నల్లగున్నా, పొట్టుకున్నా, పొడుగున్నా, ఎలాంటి విధంగా ఉన్నా నువ్వు పాపంలో పడి ఉన్నావు. కాబట్టి నేను అసలు తాకటానికి ఇష్టపడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఆ పరిశుద్ధుడు నేను తాకటానికి ఇష్టపడదు తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చింది. ఆయన మన కోసం ప్రాణము దారిపోసి మనం పవిత్రపరిచి మన దర్శించుటకు, ఆయన చిత్తములో నిలబెట్టుటకు, తనతో సదాకాలం ఉంచుకున్నట్టుకు మానవ రూపం వచ్చిందే యేసయ్య. యేసయ్య నమ్ముకుంటే ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దైవ అనుగ్రహం పొందలేనటువంటి వారందరూ ధన్యత పొందుకునే మహిమలో చేర్చుకుంటాడు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ స్త్రీ అయినా, పురుషుడైనా. స్త్రీలైతే తక్కువ చూస్తారు లోకం, పురుషులైతే ఎక్కువ చూస్తారు. స్త్రీ అని మరి పురుషులని భేదం లేదు. దాసుడని, యజమానుడని ఆయన ధరించిన వారందరూ ఆయనలో సమానంగా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియదేవులారా, యేసయ్య కోసం మనము బ్రతుకుతున్న వారమైతే క్రీస్తు ప్రాయశ్చిత్తం కోసం, మన కోసం ప్రాయశ్చిత్తంగా ఆయన బలియాగం అయినప్పుడు ఆ బలియాగానికి కనీసం కన్నీళ్ళు రాకపోతే ఎట్లా అండి? నా కోసం ప్రాణం పెట్టినండి. ప్రభు బల కార్యక్రమం ముందు కన్నీళ్ళ ప్రార్థన లేదు. ఏదో అలవాటైన ప్రాణమా అయిపోయింది. ఎప్పుడు ఇదే ఆదివారం ఇదే వాక్యం చెప్తావు కదా, ఎప్పుడు ఇక ప్రభు బల కార్యక్రమంలో పాలు పొందే విధంగా ఎటో వచ్చినా అక్కడికి తీసుకుపోతావు కదా, అక్కడికి నడిపించబడతాం కదా అని తేలికగా అయిపోతున్నాం. మనం చెలించలేకపోతున్నాం. నీ కన్నీళ్ళు, నీ మనోదుఖము దేవుడు చెలించాలండి. కటాక్షం పొందాలి. ఆయన కనికరం, అందుకోసం ఆయన కనికరం పొందటం కోసము, సమయోచితమైన సహాయము పొందటం ఆయన కృప ద్వారా మనం ధైర్యం, ఆ ధైర్యం ఉండాలన్నమాట. నేను తప్పక నేను కనికరం పొందే విధంగా నేను కన్నీళ్ళతో ఆయనను దర్శిస్తాను, నేను కళ్ళతోనే ఆయనకు మొరపెట్టుకుంటాను అన్నప్పుడు సమయోచితమైన ఆయన కృప ఆసన్నం
చేత మనం దర్శిస్తాడు. ఆయన కరుణాపీఠం ద్వారా మనని కరుణించి దర్శించి తన మహిమ చూపిస్తాడు, తన ఆశీర్వాదం నడిపిస్తాడు, మనని బలపరిచి ఉద్ధరించి తన క్రియల ద్వారా తన ఆశీర్వాదం చేత మనని గొప్పగా అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనని వాడుకుంటాడు, ఆయన మహిమార్థం నడిపిస్తాడు. కాబట్టి ప్రేరణ కన్నీల ప్రార్థన చాలా అవసరం. ఈ కడవ దినాలు వ్యక్తిగతంగా, సంఘం కోసం, సమాజం కోసము నువ్వు కన్నీళ్ళే లేకపోతే దేవుని బిడ్డగా నిలబడలేవు. ఇలాంటి వాళ్ళను ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి పొలవమని, మత మార్పిడి కాదు, ఈ ప్రజలు అనుకున్నట్టుగా సమాజం అనుకున్నది కాదు. దేవుని బలియాగం ద్వారా రక్షణ పొందే ప్రతి బిడ్డ కన్నీల ప్రార్థన చేసేవారిని దర్శిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కన్నీల ప్రార్థన లేకుండా ఎవరు దర్శించాడు? మన విశ్వాలకు తండ్రి అయిన మూల పురుషుడైనటువంటి తండ్రి, విశ్వాలకు తండ్రి అయిన అబ్రహాము కన్నీళ్ళ, నీ ఒకగానొక కొడుకు నాకు సమర్పణ చేసామంటే ఎంత మనోవేదన గురయ్యాడు. ఆ కన్నీళ్లతోని యేసయ్యను దర్శిస్తేనే అబ్రహామా నా పట్ల నీకు భయం ఉందని తెలుస్తుంది. నీ కుమారుడికి బదులుగా ఎదుగో పొట్టెలు చూపించి, ఆ పొదలో ఉన్న పొట్టెలు చూపించి, నీకు బదులుగా, నీ కుమారుడికి బదులుగా నేను సజీవుడిగా, మృత్యుంజయుడిగా చేతుకే అని తన ప్రణాళికను ముందే ఛాయిగా చూపించిన ఆ గొర్రె, ఆ పొట్టెల ద్వారా నీ కుమారుని విమోచటకు వచ్చాను. నేను బలిగొనటానికి రాలేదు, కానీ భక్తి చూశాను, నీ యొక్క వేదన చూశాను, నీ విశ్వాసం చూశాను. అలాంటి విశ్వాసం కలిగిన భక్తి మనకు కావాలి, మన కన్నీల భక్తి కావాలి. అలాంటి విశ్వాసంగా నేను యేసయ్యను చూడాలనే భీష్మించు ఆడ సమాధి దగ్గర ఉన్నది మరియమ్మ. కాబట్టి ఏడ్చింది విశ్వాసంగా, ఆయన నేను కనబడాలి, నేను చూసి వెళ్ళాలి, అందుకోసం ఏడుస్తుందన్నమాట. సమాధి వెలుపల ఏడ్చింది, లోపల ఏడుస్తుంది, ఆయన కనబడేదాకా ఏడుస్తుందన్నమాట. ఉదికి ఓదార్పు చేసే విధంగా దేవదూతలు ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు. మరి లేస్తే ఎక్కడున్నాడు? అయ్యా మీరు తీసుకపోతే, మీరు లేపితే మరి ఎక్కడ పెట్టారో మరి చెప్తే అని అదే ఉండి ఏడుస్తూ ఉందన్నమాట. ఆ మొత్తం కళ్ళలో మొత్తం నీళ్ళు తేలియాడుతున్నా కూడా వాళ్ళని చూస్తూ వాళ్ళ మాటలు వింటూనే వాళ్ళ వెనుక వైపు చూసి ఆ తోటలో చూసినమాట, ఎక్కడ ఆతృత, ఆయన కనిపెట్టి నేను దర్శించుకోవాలి. అప్పుడు తోటమాలి ఇలా కనబడినప్పుడు తోటమాలి అనుకుంటుంది, వెళ్ళి అయ్యా తోటమాలి నువ్వన్నా చూస్తే చెప్పండి అయ్యా, ఈ తోట కావాలి ఉన్నట్టున్నారు, ఈ సమాధులు అచ్చిపోయేటోళ్ళం మీకు తెలుసు కదా, సో ఒకవేళ మీరు తీసుకపోతే చెప్పండి, ఎక్కడ పెట్టి నేను తీసుకొచ్చుకొని నా నాథునికి కటాక్ష పొందుతాను, నా ప్రేమ వెలబుచ్చుతాను, నా భక్తి వెలబుచ్చుతాను అన్నప్పుడు అప్పుడు అన్నాడు అనమాట, మరియా. హల్లెలూయా. మరి అంటున్నాడు, కనబడినప్పుడు ఎంతో పరవశంతో నింపబడ్డది, కన్నీళ్ళు తూర్చుకొని తొందరగా, నాదా నువ్వా? అవును, నా తండ్రి దగ్గరికి అనగా మీ తండ్రి దగ్గరికి ఎక్కిపోతున్నప్పుడు నువ్వు ప్రార్థన కన్నీళ్ళ ప్రార్థన చేసావు కనుక అది పక్కన పెట్టి దర్శించి నా మాటగా ఎదుగో సజీవుడుగా మృత్యుంజయుడిగా లేచిండని నీ శిష్యులకు అనగా నా శిష్యులైన నీ సహోదరులకు చెప్పపో. అయ్యా అని చెప్పి ఆతృతంగా నేను పట్టుకొని పోతే నేను ఇంకా తండ్రి చేత ఎక్కిపోలే, నన్ను ముట్టద్దు, తాకవద్దు, నేను దేవుని ద్వారా నా తండ్రి దగ్గర ఇంకా మహిమ పొందుకోలే, మహిమపరచబడలేదు, సమాధి గెలిచి లేచాను, ఆ మహిమ నేను అక్కడ పొందుకొని మళ్ళీ మీ దగ్గరికి రావటానికి వస్తాను. అందుకోసమే పగలంతా తండ్రి దగ్గర పోయి మహిమ పొందుకొని మహిమపరిచి తండ్రి చేత మహిమ పొందుకొని మళ్ళీ సాయంత్రం సంధ్యాకాలంలో శిష్యులు కనబడతాడు, దర్శిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దినమున తోమా లేడు, మిగతా శిష్యులు అందరూ ఉన్నారు, తలుపు వేసినట్టు వేసి ఉన్నది. యూదులకు సమాజానికి భయపడి వాళ్ళు బిక్కుమంటూ వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. మనకు కాపరి లేకుండా చెదిరిపోయిన గొర్రెల్లాగా అయిపోతుంది అని ఏడుస్తున్నారు అనమాట, కాపరి లేని గొర్రెలాగా అయిపోతుంది, ఆ బాధతో ఉన్నట్టున్నారు. అప్పుడు వేసినట్టే ఉన్నదే తలుపు, ఆ తలుపు నుంచి మహిమ శరీరంగా వచ్చి మీకు సమాధానం కలుగును గాక. సమాధానం ఎప్పుడొస్తుంది తెలుసా?
కలవరపడితేనే, బాధతో ఉంటేనే నీకు సమాధానం కలుగును కాక అని చెప్పి వారి మధ్యలో నిలబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భూతం అనుకున్నారు కొంతమంది, మీ భ్రమలో ఉన్నామని అనుకున్నారు. నేనే, చూడండి నా పక్కలో చూడండి అని వారి అనుమానము తీర్చుకునే విధంగా దగ్గరికి రమ్మని తన మహిమను చూపెట్టి అందరి మీద, మీకు బలహీనులుగా ఉన్నారు కాబట్టి మీరు అందరు పరిశుద్ధాత్మ కోసము కన్నీళ్ళ ప్రార్థన చేయండి. ఎందుకు? పరిశుద్ధాత్మ శక్తి వస్తే మీరు నిలబడతారు. ఎక్కడికంటే అక్కడ బుద్ధిగతల వరకు నా సాక్షులుగా ఉంటారు. ఏ పరిస్థితుల్లో అయినా నిలబడగలుగుతారు. ఆత్మదేవుని కోసం ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన లేదు. అదే వస్తువుల కోసము కన్నీళ్ళ ప్రార్థన చేస్తున్న సహోదరి, వస్తువుల తర్వాత ఆత్మదేవుడి కోసం, పరిశుద్ధాత్మ కోసము నా మీదికి రావాలి, నా మీదికి దిగి రావాలి. నాలోనికి వచ్చినప్పుడు రక్షణ పొందుకున్నాను, నా మీదికి వస్తే శక్తి పొందుకుంటాను, ప్రభావం పొందుకున్న దేవుని చిత్తమును ఎరిగి నిలబడుతూ 10 మందికి తెలియజేస్తాను. ధైర్యము, పిరికితనం పోతుంది. దేవుని కలిగిన వారమందరూ పిరికితన ఆత్మను పొందలేమండి. పిరుకోలు పరలోక రాజ్యము చేరను. ధైర్యవంతులు కావాలంటే పరిశుద్ధాత్మ మన మీదికి రావాలి. ఆ అనుభవం వచ్చినప్పుడు, అభిషేకం వచ్చినప్పుడు జ్ఞానవాక్యం, బుద్ధివాక్యము, స్వస్థవరము, అన్య భాషల వరము. హల్లెలూయా. ఇలా 9 వరాలు కలిగిన అభిషేకము మనకు వస్తుంది. 9 వరాలు కలిగిన ఏదో ఒక వరము కలిగిన అభిషేకము దేవుని దగ్గర మొరపెడితే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయడం, ఇంకేం దేవుని నమ్ముకుని అయిపోయిందిగా. ఆ నమ్ముకుని మీద భక్తి చేయటానికి, మీద జీవించటానికి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవటానికి ఉండాలి. అప్పుడు యూదయ, సమరయ, బుద్ధిగతల వరకు ఉంటాం సాక్షులుగా. మనం సంఘములో ఉంటాం, మన సమాజంలో ఉంటాం, లోకమంతటా, దేశమంతటా, లోకమంతటా మనం సాక్షార్థం ఉంటాం. కాబట్టి ఇలాంటి ఆత్మీయ జీవితం ప్రభులే కన్నీల ప్రార్థన. ఈ మగ్దలే మరియకున్న కన్నీల ప్రార్థన మనకందరికి కావాలి. ఆ మార్తా, మరియా, లాజరున్న కుటుంబంలో మరియకున్న కన్నీల ప్రార్థన, ఆ గ్రామంలో పాపాత్మరాలు ఆ స్త్రీ కన్నీళ్ళ ప్రార్థన చేసి ఆ అధికారికి ఇవ్వని మర్యాద ఇదిగో ఈమెకి ఇచ్చాడు. ఎందుకంటే ఈమె నాకు అంత మర్యాద చేస్తుంది, కన్నులతో మొరపెట్టింది, ఆ పరిమళ తైలముతోని మన పాదాలకు అడిగింది. వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు ఆమె ఎవరో అయితే ఏమి అసలు పట్టుకునిచ్చేవాడు కాదు, ముట్టుకునేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. ఆమె పాపాత్మురాలు కదా అన్నప్పుడు సీమోను నువ్వేమనుకుంటు నాకు అర్థమైందని చెప్పి ఆయన అజ్ఞానాన్ని ప్రారంభోలి జ్ఞానంగా ఆయన ఆశీర్వదించాడు. ఎక్కువ పాపాలు ఉన్నాయనే కదా నీ డౌట్. మరి ఎక్కువ పాపాలు ఉంటే ఎక్కువ కృతజ్ఞత కలిగిన కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాను. నువ్వు తక్కువ చేసి నీ కృతజ్ఞత ఏమున్నది కొంచెమే చూపిస్తున్నావు. మరి నువ్వు పిలిచినావు, నీళ్ళు ఇచ్చావా? అలా పచ్చినట్టుగా ఎదురుగా వచ్చి నీళ్ళు ఇచ్చావా? టవాలు ఇచ్చావా? తుడిచావా? కనీసం తుడుచుకోమని టవాలు ఇచ్చావా? భోజనాల కోసము అది నీళ్ళు ఉన్నాయని అడుగు చూపిత్తివి, కడుక్కొని కూర్చోండి భోజనాల మీద వాడేవాడు. భోజనం చేయడానికి వచ్చాను, నేను దర్శించి ఆశించడానికి వచ్చాను. ఈ భోజనాలు మీకు సంపూర్ణంగా సంతోషం ఇవ్వటానికి వచ్చాను. మీరు భోజనాలు చేయటానికి రాలే. ఈ భోజనం వల్ల మీకు ఆశీర్వదించడానికి, ఈ భోజనం ద్వారా సంతోషించడానికి, ఈ భోజనం ద్వారా మిమ్మల్ని ధన్యులుగా చేయటానికి వచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను తలుపు యొద్ద తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరం వింటాడో వాడు తలుపు తీసినలా వానితో నేను నాతో అతడు కలిసి భోజనము. అంటే భోజనం అంటే ఏంటిది? ఆయన తింటాడు మన కోసం, తిండిపోతాడా? మనలాగా తినడానికి వచ్చిందా? అన్నపానీయంలో పుచ్చుకోవడం అంటే తెలుసా? నీకు సంతోష హృదయం ఇవ్వటకే అది భోజనం అంటున్నాడు. సంతోష హృదయం ఎప్పుడు విందు, వేదనకరమైన జీవితం ఎప్పుడు, శ్రమదినం ఎప్పుడు దుఃఖకరము. దుఃఖాన్ని తొలగించటానికి, నీ శ్రమ తొలగించటానికి, సంతోషం ఇవ్వటానికి, ఆ సంతోషం యొక్క నిదర్శనమే భోజనము నీతో కలిసి చేస్తా అంటున్నాడు. భోజనం అన్నప్పుడే కదా మనకు ఏ పండుగ అయినా కానీ భోజనాల కాడ వచ్చినప్పుడు ఎంత సంతోషం.
దానికోసమే కదా మనం కొత్త బట్టలు వేసుకున్నాం, దానికోసమే కదా మన ఇల్లును పరిశుద్ధపరచుకున్నాం, దానికోసమే కదా భోజనాల కోసమే కదా సంతోషంగా విందు ఆరగించుకోవటానికి. ఎంత పెళ్ళైన ఎంత శుభకార్యమైనా భోజనం లేకపోతే అదేం ఫంక్షన్, అదేం పెళ్ళి. అందుకు సామెత వచ్చింది, పెడితేనే పెళ్లి కొడతారు లేకపోతే చావు కొడతారు అని సామెత ఊరికిని పుట్టలేదు తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో. పెడితేనే మంచిది అంటే పెళ్లి కోరుతాడు, అంటే శుభం కోరుతాడు. పెట్టకపోతే చావు కొడుతాడు, నాశనం కొడుతాడు. మనం చేసేదంతా తిండి కోసం కదండి. ఆ తిండిలో ఎందుకు తినాలి అంటే సంతృప్తిగా సంతోషం హాయిగా ఉండటం కోసం. మన దేవుడు మనం దర్శించటకు, మీకు విందు చేసే విధంగా, మీకు సంతోషించే విధంగా, ఆ సంతోష పరిపూర్ణతగా నీకు కలిగి ఉండటకు, ఎప్పుడు విందు కలిగే విధంగా ఉండేటకు నన్ను దర్శించటకు ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు కన్నీల ప్రార్థన చేస్తే తప్పక దర్శిస్తాడు. ఆయన కృపలో మనం స్థిరపరిచి ఆయన నామని గణపరిచే సాక్షులుగా ప్రభులి మనం వర్ధలింపబడి విస్తరింపబడతాం. ఇట్టి ఆశీర్వాదం మనకందరికీ వాక్యం ద్వారా అనుగ్రహింపబడుగాక. ఆమె తల్లి మంచుకుని కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణపదంగా ప్రేమించింది యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి పరిశుద్ధంగా పునీతురాలుగా పునీతుడిగా చేయటకే, నేను పరిశుద్ధంగా చేయటకే, నేను పావనంగా చేయటకే ఆ పావనాత్ముడు దిగి వచ్చాడు ఈ భూమి మీద. మరి ఆయన దర్శనం కోసమో, ఆయన కటాక్షం కోసమో, ఆయనని దర్శించి నీ జీవితంలో మార్పు కలిగే విధంగా కన్నీల ప్రార్థన చేయాలి సహోదరి సహోదరుడా. మనో దుఃఖము, దేవుని దగ్గర దుఃఖం సలిపిస్తేనే నేను కటాక్షం పొందుకుంటా, కనికరం పొందుకుంటా. తిరుగులేనటువంటి విధంగా నేను దర్శించే వెళ్తాడు. ఏ పని ఉన్నా, ఎంత బిజీ ఉన్నా, ఎంత రద్దీగా ఉన్నా నేను కలిసే పోతాడు, ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి ఒక పాపాత్మురాలైనటువంటి 7 దయ్యాలతో పీడింపబడి శోధించబడిన ఆ మగ్ధలేమని దర్శించి స్వస్థపరిచి ఆయనను వెంబడించే విధంగా కృప చూపించాడు. తన జీవితం అంతా ఆయన పరిచయం చేసే విధంగా ఉన్నట్టుండి దేవుడి సంకల్పం నెరవేర్చుటకు ఆయన సెలవులో బలియాగమై సమాధి పెట్టబడినప్పుడు ఆమె అక్కడ దాకా ఆగిపోలేదో, ఇంకా యేసయ్యను కొనసాగుతూ ఆయనతో అనుబంధం కొనసాగే పరంపరలో ఆయన దర్శనం కోసం ఏడ్చింది, విలపించింది. ఆయన మరణించినప్పుడు, ఆయన మరణించిన తర్వాత నా ఏడుపు ఆయన వింటాడా, ఎందుకు ఏడ్చేదని స్వార్థంగా చూడలే. ఆయన నిజంగా ఆయన మాటలు విన్నప్పుడు ఆయన సజీవుడు, క్రీస్తే, ఆయన విమోచకుడే, ఆయన క్రీస్తే రక్షకుడే అని ఏడ్చింది. కాబట్టి ఆయన సజీవుడు మృత్యుంజయుడు లేచిన యేసు ప్రభు తండ్రి చేత, తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చి తండ్రి చేత మహిమ పొందుకోవాల్సిన ఆ యేసయ్య ఎక్కిపోతున్న క్రమములో ఏడ్చినప్పుడు కాళ్ళకు బంధనముగా కలుగునట్టుగా ఆమెను దర్శించే వెళ్ళాడు. ప్రజల నీ కన్నీళ్ళు కూడా నేను దర్శించి నీ కొరకు తీర్చే మిగతా పని చూడాలన్న సంకల్పం, ఆ ఉద్దేశం కలిగే విధంగా దేవుడిని అంత కటాక్షం పొందే విధంగా, అంత కనికరం పొందే విధంగా, అంత దర్శించే విధంగా మనం భక్తి చేసే జీవితం మనం కావుటకు ప్రార్థనకి ఏకీభవిద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రమురాజు. ఇదిగో ఈ పాటి కాలంలో నీ వాక్యం విన్నప్పుడు తండ్రి అలాంటి అనుభవంగా అయితే నేను బిడ్డగా నేను స్థిరపరచబడి శాశ్వతంగా ఆయనతో అనుబంధం కలిగి ఉంటాను. నిజమే కదా, ఆయన నా కోసం ప్రాయచిత్తముగా నా పాపము, నా శాపము, నా దుష్ట ప్రభావము, దుష్ట స్వభావము, నా యొక్క ఘోరమైనటువంటి నా నరకయాతన ఆయన అనుభవించాడు. నా కోసం విలపించే దేవుడు, నా కోసం సహించేవాడు, నా కోసం పశ్చాత్తాపడిన దేవుడు, నా కోసము ప్రాయచిత్తం కలిగిన వాడికి నేను పశ్చాత్తాపడద్దా? నా కోసము శ్రమ పొందిన వ్యక్తికి నేను ఎడవద్దా? నా కోసం సెలవులో బలియాగమై నాకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు కాబట్టి నేను ఏడవద్దా అని ప్రభువా
తను ఏడ్చి ప్రభువా ఏ విధంగా నీ దర్శనం పొందుకుందో మేము కూడా అలాగా అనుభవంలోనికి మరియమ్మ మగ్దలే మరియా అనుభవంలోనికి మా జీవితంలో కలుగుటకి ఈరోజు ఈ పాఠకాలం మమ్మల్ని దర్శించావయ్యా. నీ మాట ద్వారా మాకు తెలియజేసావయ్యా, మాకు గొప్పగా వినిపింపచేసావయ్యా, మమ్మల్ని అయ్యా సంధించావు, మమ్మల్ని కదిలింపచేసావయ్యా అని నమ్ముచున్నానయ్యా. అలాగనే ప్రభువా మార్త మరియా లాజరు ఇంట్లో కూడా ప్రభు అద్భుతం జరిగించింది. కేవలము నేను నమ్ముకున్నందుకు నువ్వు చేయాలని జబర్దస్త్ కలిగిన ప్రభువా అది సూచాయకంగా వాళ్ళు నమ్ముకున్నందుకు నీ మా నామఘనత కోసము చేయలేదయ్యా. వారి ఆ కన్నీళ్ళు ప్రభువా ఆ కుటుంబం అంతా ప్రభు కన్నీళ్ళ శోక సముద్రముతో ప్రభువా ఇన్ని చూసినప్పుడు ఆల్రెడీ ఆయన చనిపోయి ప్రభువా 4 రోజులు కావస్తున్నా ఇంకా కన్నీళ్ళతోనే ఉన్నారు. కానీ నేను చూసినప్పుడు ఒకసారి ప్రియమైన వారిని చూసినప్పుడు నీవు ఉంటే మరొకలాగా ఉండేది పరిస్థితి. మా కుటుంబంలో ఇంత దుఃఖముతో ఇంత దుఃఖ అపాయంలో మేము ఉండే వాళ్ళం కాము కదా అని ఏడ్చి ఆ ఏడుపుకు నలుగురు ఏడ్చే ఆ ఏడుపును చూసి ఆయన ప్రభువా నువ్వు కలిచివేసింది నీ హృదయంలో కలిచివేసి ప్రభు కలవరపడుతుంది. ఎక్కడ ఆయన భద్రపరిచారు, ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ సమాధి చేశారని ప్రభు సామాన్ తెరిచి సజ్జుడుగా నీ మహిమను చూపించి సజ్జుడుగా మృత్యుంజయుడుగా ఉన్న దేవా అతని మృతతుల్యం ఉన్న వ్యక్తి నేను సజ్జుడుగా అయిపోయావయ్యా. అలాగ మా జీవితాలు కూడా ప్రభా మా సమస్యలు మా జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ మృతతుల్యంగా నా జీవితంగా అయిపోయింది. నేను సరిగ్గా మంచి కాజాలను నేను మంచిగా ఉండలేను. నా కుటుంబంలో నాలో నా పిల్లల్లో నా భర్తలో నా భార్యల్లో నా పిల్లల్లో నా తల్లిదండ్రుల్లో నా ఒక రక్త సంబంధంలో నా జీవితంలో అని నిస్సాయితీగా ఉన్నప్పుడు దేవుడు దర్శించేదాకా దేవుడు గొప్ప జవాబిచ్చేదాకా దేవుడు నన్ను విడిపించేదాకా అని విశ్వాసంగా ఏ విధంగా మగ్దలే మరియా ఏడ్చిందో ఏ విధంగా మరియా ఏడ్చిందో అలాగే ఏడ్చే జీవితము ఆ కన్నీల ప్రార్థన నాకు దయచేయటకే ఈరోజు నాతో మాట్లాడవయ్యా. మనకు కన్నీల ప్రార్థన కావాలి, అంగళ ప్రార్థన కావాలి అయ్యా, విజ్ఞాపన ప్రార్థన కావాలి, మొరపిట ప్రార్థన కావాలయ్యా. ప్రభు ప్రాయశ్చిత దినమున ఇశ్రాయేలు ప్రజలందరూ కన్నీల ప్రార్థన లేకపోతే తనకు తను ఎవరికి వారుగా ప్రభు కన్నీల ప్రార్థన లేకపోతే కన్నీళ్ళగా ప్రభు విలపించకపోతే నా ప్రజల నుండి వాళ్ళని కొట్టివేస్తారని సెలవిచ్చి ఉన్నాం. కనుక అదే ప్రభు ఏడ్చే జీవితం దయచే, కన్నీల ప్రార్థన దయచేమయ్యా. ఎంత మా హృదయంలో ప్రభు భారంగా ఉంటుందో అంత కన్నీళ్లతో ఆ భారము తీర్చుకొని నీ సంతోషం నీ సమాధానము మేము పొందుకునే విధంగా బలపడే విధంగా కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మా ఎదలో ఉన్న పాపభీతి కావచ్చు, ఎదలో ఉన్నటువంటి దోషము కావచ్చు, ఎదలో ఉన్నటువంటి ప్రభు స్తోత్రము తని అయ్యా మా కష్టాలు మా వేదనలు మా ఇబ్బందులు ఇదిగో ప్రభు స్తోత్రము తని నువ్వు కోరినట్టుగా నా జీవితం మలచబడతలేదే, స్థిరపరచబడతలేదే, గణపరచబడతలేదే, నీ నామాన్ని సాక్షాత్తు నిలబడలేకపోతున్నానని ఆ భారమంతా నీ మీద మోపటకు తండ్రి ప్రభు అర్ధరాత్రి అయినా అపరాత్రులైనా పగలైనా అయ్యా మన హృదయమో ప్రభు అయ్యా పగలు కొట్టుకుని గుమ్మరించే విధంగా ఇదిగో ప్రభు రేయి నడిజామున ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా ఏ విధంగా ప్రభు ఇదిగో ప్రభు విలాప వాక్యాలు చెప్పిన వాక్యం రేయి 3వ జామున ఇదిగో కుండ పగలగొట్టినట్టుగా నా హృదయము పగలగొట్టి గుమ్మరిస్తున్నానని భక్తులు చెప్పినట్టుగా అలాగా మా దుఃఖము నీ దగ్గర సలుపుటకు సహాయం చేయమయ్యా. అలాగా ప్రభు దుఃఖపడే విధంగా కన్నీల ప్రార్థనగా ఏడ్చే ప్రార్థనగా మాకు నేర్పించి నీ కటాక్షం పొందే విధంగా నీ కనికరం పొందే విధంగా దయచేయమయ్యా. మా ఇదిగో ప్రభు మమ్మల్ని మీ వద్ద కనికరిస్తే, నా పిల్లలను కనికరిస్తే, మా భర్తను నా భార్యను నా వాళ్ళను నా కుటుంబ సభ్యులను కనికరిస్తే ఆవిడ కార్యం జరగదయ్యా. నువ్వు కనికరించే విధంగా, నీవు జాలిపడే విధంగా, నీ కరుణ ఇచ్చే విధంగా నువ్వు కరుణ సంపన్నుడవయ్యా. నీ కృప ద్వారా మేము అలా కన్నీల ప్రార్థనగా ముందుకు సహాయం చేయం. నా బ్రతుకులు అప్పుడే ఆటంకాలన్నీ తొలగిపోతాయి ప్రభు. నీ దర్శనం ద్వారా మేము ఆశీర్వదింపబడతాం, క్షేమాభివృద్ధులు నడిపించబడతామయ్యా. కన్నీల ప్రార్థన నాకు దయచేయి. అందుకోసం ఈరోజు నాతో మాట్లాడవయ్యా ప్రభు, మాతో మాట్లాడవయ్యా. మా శరీరం ప్రాణమాత్మనిగా చెబుతూ ఈ వాక్యం ద్వారా అయ్యా చలించి నిజమే అని ఆ వాక్యాన్ని అంగీకరించి ప్రార్థనకు ఏకీభవిస్తున్న వారందరికీ దుఃఖము కలిగే విధంగా కన్నీల ప్రార్థన వారికి అందరికీ ప్రసాదింపబడుగాక, హృదయం చలించబడుగాక. ఇదిగో ప్రభు స్తోత్రం తండ్రి ప్రభు దుఃఖము అనే ఆ సలిపే ఆ అనుగ్రహం అందరికీ నీ పాదాలు కడిగే విధంగా ఆ కటాక్షం దయచేయమని, తద్వారా నీ సంకల్పం నీ చిత్తము నీ హృదయానుసారంగా బ్రతికే ప్రతి ఒక్కరికి వర్ధలింపు చేయమని ఆ ఉద్దేశం స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప నిరంతరముడుగాక ప్రభు. ఈ తరములో నీ సంకల్పము ఈ అంత్యదినాల్లో కఠినాత్ములుగా బలత్కారులుగా ఉండకుండా, చేరకుండా నామకార్థులుగా ఉండకుండా అయ్యా ప్రభు స్తోత్రము తండ్రి ప్రభు చలించే విధంగా అయ్యా
హృదయంలో ప్రభా దుఃఖంతో వేదనతో ప్రభా మొరపెట్టే విధంగా మొరలేడే విధంగా ఇన్ని వాక్యాలు చెప్తున్నావయ్యా. నా జీవితంలో ఫలించలేకపోతున్నాను అని దుఃఖం రావాలయ్యా. ఇంతగా సంకల్పం కలిగించటకే ప్రభా మా కోసం ప్రాణం పెట్టావయ్యా. దినమెల్లా గోజాడుతున్నావు, నా బిడ్డ నా మాటలు విని నిలబడు నా రాకడ సిద్ధపడు అని ఏ విధంగా ప్రభా దుఃఖ భారం కలిగి దినమెల్లా చేయజాపుతున్నావు. ఆ అనుగ్రహంతో మేము అనుభవించుటకు ప్రభా కన్నుల ప్రార్థన దయచేయం. నిలబడే విధంగా కన్నుల ప్రార్థన దయచేయం. అప్పుడే ప్రభా స్తోత్రం తండ్రి, నీ దర్శనము, నీ కటాక్షము, నీ కనికరము, నీ సంకల్పం, నీ ఉద్దేశం నెరవేరిపోగలిగే విధంగా మా జీవితంలో సాక్షాత్తుగా వదిలిపోతామయ్యా. అలాంటి ప్రభుల జీవితము ఆధ్యాత్మికంగా మమ్మల్ని నడిపించుటకు ఈరోజు మాట్లాడినందుకు వద్దట నీ కృప నిరంతరముడును గాక. ప్రార్థన వినేందుకు వందనాలు. మా శరీరం ప్రాణమాత్మ మరొకసారి అనిపిస్తూ సాధన సిగ్గుకరంగా నీ మహిమార్థంగా మేము క్షేమ అభివృద్ధి కలిగే వదలబడిన అనుగ్రహములు నడిపిస్తామని నమ్ముచ్చు. యేసయ్య పని నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. May the God bless you. Praise the Lord.